నమస్తే, నేను కళ్యాణి. శివాబి న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించండి. మనుబోలు పీహెచ్సీలో డిఎంహెచ్ఓ తనిఖీలు. చవితి వేడుకల్లో పాల్గొన్న పొనక దంపతులు. విగ్రహాల వద్ద విశేష పూజలు, అనంతరం సన్మానాలు. విశేష పూజలందుకున్న గణనాథులు. విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. మోదగవనంలో వైభవంగా వినాయకునికి పల్లకీ సేవ. పట్టణ వీధుల్లో ఊరేగిన విఘ్నేశ్వరుడు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య శాఖ అధికారిని దేవకి వెంకటలక్ష్మి ఆదేశించారు. మనుబోలులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. మనుబోలు పీహెచ్సీని డిఎంహెచ్ఓ దేవకి వెంకటలక్ష్మి శుక్రవారం తనిఖీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ విష్ణురావుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రిలోని గదులను ఆమె పరిశీలించారు. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ సుజాత్ గారు మెడికల్ లీవ్ పెట్టారు, నాకు ఇచ్చారు. మొన్న 2 రోజుల కింద ఆపరేషన్ ముందు సెకండ్ మెడికల్ ఆఫీసర్ ముందు కొన్ని రిపోర్ట్లు మాకు కొంచెం త్వరగా కావాల్సి వచ్చి దానికోసం నేను ఈమెయిల్ ఇదంతా హై టెక్నాలజీ వచ్చింది కదా, ఇదంతా మనం వాడుకుంటే చాలా తేలిగ్గా ఉంటుంది. ఆఫీస్ కరెస్పాండెన్స్ కానీ మాకు రిపోర్ట్లు రావడం కానీ చాలా సులువుగా చేసుకోవచ్చు అని నేను సూచించడం జరిగింది. కొంచెం ప్రమోట్ చేయాలి, స్పేసింగ్ మెథడ్స్ మనకి ప్రమోట్ చేస్తే మనకి పిల్లలు బిడ్డకి మనకి ఎడం ఉంటే తద్వారా మనకు పాపులేషన్ స్టెబిలైజ్ అవుతుంది తప్ప గబగబా ఇద్దరు పిల్లలు కనేసి ఆపరేషన్ చేయించుకుంటే పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. కొంతమంది వ్యవధి ఫస్ట్ బిడ్డకే ఆలస్యం చేయాలా, ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండో బిడ్డకి వ్యవధి ఇస్తే తప్ప మన పాపులేషన్ ఎప్పటికీ స్టెబిలైజేషన్ తీసుకురాము. అందుకని నేను కాపర్ టీ మీద ఎక్కువ ఫోకస్ చేయమని డాక్టర్ గారికి సూచించడం జరిగింది. డాక్టర్ గారు కూడా కాపర్ టీ విషయంలో ఈజ్ ట్రైన్డ్ ఇన్ ఐఈసీడీ కూడా, కాబట్టి నేను హోప్తో ఉన్నాను. ఆయన త్వరలోనే ఐఈసీడీ ఇన్సర్షన్స్ రేటు బాగా పెంచగలరని హోప్తో ఉన్నాను. కొంచెం గ్లాసెస్ కొరత ఉన్నది, దానివల్ల కొద్దిగా మాకు సర్వీసెస్ ఫుల్ఫిల్గా అందించడంలో నాకు కొంచెం ఉంది, కానీ పర్వాలేదు, రెక్టిఫై చేస్తాను. గూడూరు పట్టణంలోని దూర్జటి నగర్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గిరిబాబు మరికొందరు పొనక దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఉట్టి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కోదండయ్య, ఉపాధ్యాయులు శశికళ మొదలగు వారు పాల్గొన్నారు. अहो विघ्नराज महादिव्यतेज महादेवपुत्र महामहिमचित्रा भवद्भव्यविघ्नेश्वरं विघ्नराज सदा पाहि मां देव श्रीविघ्ननाथ। तनौ नागभूषं गले पञ्चपुष्पं महादिव्यकायं दिक्पालाधिपालम् काणीपाककूपोद्भवं मोक्षदातं सदा रक्ष मां देव श्रीविघ्ननाथ। सदा श्रीकरं शुभकरं नाम मन्त्रं सदा स्मरणमात्रेण विघ्नापहारम् पुनीतं पवित्रं महेशं सुपुत्रं सदा पाहि मां देव श्रीविघ्नराज। कूपस्थो निवासं काणीपाकक्षेत्रं महापापनाशं सदा सुप्रकाशम् गणेशं विघ्नेशं महेशं सुरेशं सदा पाहि मां देव श्रीविघ्नराज।
गौरी आत्मजा मातृसेवानुपुत्रं कुपो संस्थितं नित्यक्षीराभिषेकम् पञ्चभूतादिविनुतप्रभावं सदा रक्ष मां देव श्रीविघ्नराजा त्रिशूलं त्रिनेत्रं कराभ्यां मोदकं पदाम्भोजनं राय रामं दधानम् महावक्रतुण्डं सुराणां प्रधानं सदा पाहि मां देव श्रीविघ्नराज महादेवपुत्रं गणाधिपत्यम् अमेयम् अमोघं महामहिमचित्रम् अपर्णासुपुत्रं सदा सच्चरित्रं सदा रक्ष मां देव श्रीविघ्नराज शिवं शम्भुपुत्रं काणीपाकवासं भवं वेदसारं सदा कूपवासम् सदा शिष्टरक्षं सुब्रह्मण्यविनुतं सदा पाहि मां देव श्रीविघ्नराज स्तवं यः प्रभाते नमो विघ्नराज पठेत् सर्वदा भक्त सेवानुरक्तम् सुपुत्रं सुधान्यं सुमित्रं कळत्रं विचित्रैः समाराध्य मोक्षं प्रयाति। ప్రభుత్వ కళాశాలను అభివృద్ధి పరుస్తామని ఆర్జేడీ పరందామయ్య తెలిపారు. మనుబోలులోని కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కళాశాలకు నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మౌలాలి పాల్గొన్నారు. దీనికంతా ఏంటంటే మేము సరిగా మానిటర్ చేయడము, మళ్ళీ మొత్తం తనిఖీ చేయడము, కళాశాలకు వెళ్ళి ఇప్పుడు వచ్చాను. వచ్చిన తర్వాత ఏం చేసి బిఫోర్ దట్ వాళ్ళకి యూనిట్ టెస్ట్ ఎందుకు కండక్ట్ చేశారు, మార్కులు ఎలా వేశారు, ఫుల్ రిజల్ట్స్ వచ్చి పిల్లలకు ఏం చేస్తున్నారు, మరి లెక్చర్స్ పరిస్థితి ఏమిటి, ఇవన్నీ కొంత సమీక్ష అంటే ఒక మీటింగ్ లాగా ఎక్కడికి వచ్చినా కూడా అది మనకు ఒక ఫేర్వెల్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, పిల్లలకు ఒక సందేశం ఈ విధంగా మేము చేసుకుంటూ పోతున్నాం. కారణం మెయిన్ ఏంటంటే ఇంత పేద సాధ పిల్లలు కాబట్టి మనం ఆ కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ వృద్ధిలోకి తీసుకురావాలి అనేది మా అందరికి కోరిక. మనం ఎక్కడున్నా కూడా ఈరోజు నేను మనం ఒక సందేశాన్ని ఈ మనుబోలు పిల్లలకి ఇవ్వాలి, ఈ ప్రాంతానికి ఇవ్వాలి, ఈ కళాశాల అభివృద్ధిలో మన యొక్క పాత్రని పెంచాలి, పెంచి దీన్ని 10 కాలాల పాటు నిలబెట్టేట్టు చూడాలి అనే కోరిక మీదే నేను నా కార్యక్రమాన్ని ఇక్కడికి. గూడూరు పట్టణంలోని రాజావీధి ప్రాంతంలో ఉన్న గంగమ్మ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద నిర్వాహకుల ఆహ్వానం మేరకు చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో నాను మునీంద్రారెడ్డి, కోదండరామయ్య, శాంతి పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय
उत्सुकाय गानमत्ताय गानोत्सुक मनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि గూడూరులోని హాషిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా దర్గాలో ఈ నెల 20వ తేదీన గంధ మహోత్సవం వైభవంగా జరుగుతుందని దర్గా కమిటీ సభ్యులు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అజమీర్ బెంగుళూరు వారిచే ఖవాలీ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముజావర్ మగ్దుమ్, సభ్యులు గోల్డెన్ గౌస్, సమీర్, సందాని భాష మొదలగు వారు పాల్గొన్నారు. గూడూరు పట్టణ మరియు గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి హిందూ ముస్లిం భక్తాగ్రేసులందరికీ హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని జాఫర్ మస్తాన్ ఔలియా వారి దర్గా కమిటీ తరఫున మరియు దర్గా సేవకులు ముజావర్ తరఫున మేము ఆహ్వానం పలుకుతున్నాము. ఈ నెల అంటే ఆదివారం 20వ తేదీ హజరత్ సయ్యద్ హాషిం హుస్సేని బాబా వారి గంధ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ గంధ మహోత్సవంలో ప్రముఖ ప్రఖ్యాతిగాంచినటువంటి అజ్మీర్ ఖవాలీ గాయకులు నవాజ్ చిష్టి అజ్మీరీ మరియు శ్రీమతి సాదిఖా సంజరి గుల్బర్గా వారి చే గొప్ప ఖవాలీ కార్యక్రమం జరుగుతుంది దర్గా ఆవరణలో. కాబట్టి భక్తులందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని బాబా వారి కృపకు పాత్రతను కోరుచున్నాము. ఇది హాషిం బాబా 124వ గంధ మహోత్సవము. ఈ గంధ మహోత్సవం చాలా పెద్ద గురువులు, మత గురువులు కడప నుంచి, అలాగే ఒంగోలు నుంచి, నెల్లూరు నుంచి మత గురువులందరూ వస్తారు. దర్గా కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరూ కూడా సదుపాయాలు చక్కగా చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో కొలువై ఉన్న విఘ్నేశ్వరాలయంలో చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గురువారం రాత్రి వినాయకుని గ్రామోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
పట్టణంలోని గంగాధర్ రెడ్డి ఆసుపత్రి ప్రాంతంలో జరుగుతున్న చవితి ఉత్సవాల్లో భాగంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పాల్గొన్నారు. అనంతరం వారిని సన్మానించారు. ఉభయకర్తలుగా బయ్యా మోహన్ రావులు వ్యవహరించారు. సాగును ప్రతిరోజు ఒక వాహనోత్సవం. కాణిపాక ప్రభు శరణం శరణం. ధ్వజారోహణము మొదలైను విశేష పూజలు నిత్యము జరుగును. సిద్ధి బుద్ధితో స్వామి ఊరేగును. కాణిపాక ప్రభు శరణం శరణం. హంస వాహనము స్వామి కోసము ప్రత్యేకముగా కొలువు తీరును. చూడముచ్చట దృశ్యమే అది. గణేశుడు మహనీయముగా ఊరేగేను. అందరి కన్నుల పండగే అది. శరణం శరణం. మూషిక వాహన ప్రియుడు గణేశుడు వైభవముగా వేడుక జరుగును. ఎలుక నెక్కేటి గజరాజతడు. కాణిపాక ప్రభు శరణం శరణం. శేషవాహనము అలంకారముల స్వామి కోసము సిద్ధమియగును. ఆ సంభరము పుత్రుడు బహుగాంభీరుడు వృషభమునిక్కి విహరించేడు. విహారపురమే ఆనందించును. కాణిపాక ప్రభు శరణం శరణం. గజవాహనమున శివతనయుండు గడుసుతనమున ఊరేగేను. భక్తులందరికీ పర్వదినమది. కాణిపాక ప్రభు శరణం శరణం. అశ్వవాహనము బహుశోభలతో అలంకరింతురు నవరీతులతో. అశ్వము మీద ఏకదంతుడు. కాణిపాక ప్రభు శరణం శరణం. తదుపరి వేడుక సూర్య ప్రభోత్సవం. గణనాథునికి ప్రియమగు రీతిని జరుపుకుందురు వేడుకని. కాణిపాక ప్రభు శరణం శరణం. ఆపై రోజున చంద్ర ప్రభోత్సవం ధవళ కాంతులతో తను సాగేను. కాణిపాకమే పులకించేను. కాణిపాక ప్రభు శరణం శరణం. అధికార నంది వాహన వేడుక స్వామి వారికి అది ఏ కానుక. భక్తులందరికీ అదే పండగ. కాణిపాక ప్రభు శరణం శరణం. యాళి వాహనము సాగు వేళలో భక్తాళికి అది మహదానందము. స్వామి వారి తమ సర్వస్వము. కాణిపాక ప్రభు శరణం శరణం. రావణ బ్రహ్మై వాహనముగా స్వామి వారిని తను మోసేను. భక్తిగా స్వామికి సేవ చేయును. కాణిపాక ప్రభు శరణం శరణం. పూలంగి సేవ స్వామికి జరుగును. విశేష పూజలు నిర్వహింతురు. అందరి వాడు కాణిపాకేశుడు. కాణిపాక ప్రభు శరణం శరణం. కామధేనువును గజముఖుడిక్కును. కమనీయముగా కనిపించేను. కామితమిచ్చే దేవుడు తాను. కాణిపాక ప్రభు శరణం శరణం. పూల పల్లకి సేవలలోన వినాయకుండు విహరించేను. విహారపురమే ధన్యమాయేను. కాణిపాక ప్రభు శరణం శరణం. విమానోత్సవము మరి యొక్క వేడుక స్వామి వారి కది అత్యంత వాడుక. తప్పక చూసేరందరు జనులు. కాణిపాక ప్రభు శరణం శరణం. తిప్పతిరణాల విహారపురిలో మధుర మధురముగ జరిగేనండి. కోనేటిలోన స్వామి సాగును. కాణిపాక ప్రభు శరణం శరణం. ప్రతిరోజు ఒక ఉత్సవమచ్చట. నిత్యము పండగ విహారపురిలో నిరతాన్నత. మండలంలో జరిగింది. అక్కడ చేసిన తీర్మానాల గురించి ఈరోజు మనందరం డిస్కస్ చేసుకొని ఆ సమస్యల పరిష్కారాన్ని గురించి మనం తీర్మానించుకొని అవి జిల్లా మీటింగ్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కరు ముందుగా కోటారెడ్డి గారు
14వ తారీఖున మండల పార్టీ సమావేశంలో చేసుకుని తర్వాత ఈరోజు 18వ తారీఖు నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి మరి చర్చించుకుని మనకి కావాల్సిన కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి కావాల్సిన పనులు సాధించుకోవడానికి వారి ద్వారా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం పార్టీ ఏ విధంగా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు దిశగా నిర్దేశం చేస్తుందో ఇవన్నీ కూడా పార్టీ పరంగా ప్రతి కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలకు అందజేయాలని, అదేవిధంగా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కలిసికట్టుగా చేయాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆయకట్టు నీటి సంఘాలు కూడా మనం ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ సమావేశాలు జరుపుకొని ఆ చెరువులు నీటి సాగు యజమాని ఆ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాదాపుగా ఒక ఇబ్బందులు లేకుండానే అందరూ మనలు సమన్వయంగా ఏకగ్రీవంగా జరుపుకుంటున్న పరిస్థితి వరకు మిగతా కూడా ఇంకా 3 రోజుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం నీళ్ళు చెట్టు కార్యక్రమంలో మనం ప్రతి గ్రామం అదేవిధంగా ప్రభుత్వంతో కూడా ఈ నోట్లు సమయంలో మేము వార్డు కమిటీ సమావేశంలో అవన్నీ వార్డు కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు వాటిని చర్చించి ఒక నివేదిక తయారు చేసి మన అధికారులకి గవర్నమెంట్ని మాకు ఇవ్వడం జరిగింది. ఆ జయాక్షన్లన్నీ తీసి ఈరోజు మా ఇన్ఛార్జ్ గారి జోసఫ్ గారికి అందజేస్తాము. అవి త్వరగా పరిష్కరించి ప్రత్యేకంగా 7,17,48,40,000 నీళ్ళు చెట్టు కింద వర్క్స్ శాంక్షన్ అయ్యాయి. జిల్లాలోనే అత్యంత ఎక్కువ నిధులు మంజూరైంది మన నియోజకవర్గానికి. అందులో ఎక్కువ చిట్టమూరు మండలానికి, చిట్టమూరు మండలంలో 100 చెరువులు పైగా ఉన్నాయి కాబట్టి అవి 3,49,00,000. గూడూరుకి 31 వర్క్స్ 1,33 lakhs, చిలకూరు 16 వర్క్స్ 66.57 lakhs, కోట 37 వర్క్స్ 1,24 lakhs, వాకాడు 9 వర్క్స్ 44.26 lakhs. గూడూరు రూరల్ నిధులు విడుదలవుతున్నాయనేది చాలా సంతోషకర విషయం. అదేవిధంగా నియోజకవర్గానికి 1000 పెన్షన్ కూడా రిలీజ్ అయినాయి. మండలాల వారీగా కూడా వాటాలు కూడా వచ్చేస్తున్నాయి. అదేవిధంగా ఒకసారి మేము గమనించినట్లయితే గతంలో నీళ్ళు చెట్టు 1, 2, 3 పేజీలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్కి సంబంధించిన కూడా అమౌంట్ పంపుతున్నాయి. 1, 2 దగ్గర నియోజకవర్గంలో వికాప స్థాయి నాయకులు కానీ ఎవరన్నా కూడా ఈ కార్యక్రమాన్ని విమర్శించే స్థాయిలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం. పత్రికల్లో గట్టిగా పచ్చ చొక్కాలకి నీరు చుట్టూ అనేది ఖచ్చితంగా దీన్ని మనం ఖండించాల్సిన సందర్భం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రాజశేఖర రెడ్డిపై టర్మ్లో ఉన్నప్పుడు కానీ జనయజ్ఞం పేరుతో ధనయజ్ఞం పాటించారు. ముఖ్యంగా మన జిల్లాలో చెరువుల్ని ప్రాజెక్టులు పక్కన పెట్టి ఎలాంటి పారుదల లేని కాలువలు మాత్రమే చేశారు. తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం అందరం కూర్చొని మన సమస్యలు లేదా చర్చించుకొని ఈ వార్డు వైసు ఈ మండలాలలో ఉన్న సమస్యల్ని అన్ని మన ఇన్ఛార్జ్ అయితే తెలుసుకొని వాటికి పరిష్కారం లభించే విధంగా మనము ప్రయత్నం చేసేదానికి ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ అందరం సమావేశమవుతాము. ఇప్పుడు జోసులత గారు చెప్పినట్టు నీళ్ళు చెట్టు కింద గూడూరు రూరల్కి గూడూరు కలిసి 1.33 lakhs అలాట్ అయిందని చెప్తున్నారు. ఆ వర్కులు కూడా చేసేటప్పుడు ఎలా అనేది ఇదే విధంగా కమిటీ చేసుకొని ఏ వర్కులు పెట్టుకున్నాము, ఎవరు తీసుకున్నాము అనేది కూడా ఒకసారి మాట్లాడుకొని చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది మన మామూలుగా ఫండ్స్ వస్తున్నాయి అంటే పని సరిగ్గా జరగకుండా ఏదో తినేస్తున్నారు అనే పేరు కాకుండా మన
చెరువు హైట్లో ఉంది. ఇప్పుడు అది కూడిక తీయటం అంటే అది చాలా కష్టపడితే తప్ప అది డౌన్ వచ్చే పరిస్థితి ఉండదు. అక్కడ నీరు నిల్వ ఉండాలి, నీళ్లు బయట రావాలని అంటే అక్కడ స్టోర్ అయ్యేదానికి చాలా కూడిక తీయాల్సి ఉంటుంది. అది అంటే అంతకుముందు కూడా తీశారు, కానీ నాకే వస్తే తీసామంటే తీసామని అడే మట్టి కదిలిన ఛాయలు కూడా ఎక్కడ కనపడటం లేదు. కాబట్టి ఈ కాలువలు ఇవన్నీ కూడా తీస్తారనుకుంటాను. వాటర్ వచ్చే డ్రైన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు. కాబట్టి అన్నీ కూడా శుభ్రంగా చేసేటట్టు మంచి కాంట్రాక్టర్స్కి ఇవ్వాలని, ప్రతి పని శుభ్రంగా చేసి మన పీరియడ్లో మంచి జరిగింది అనే విధంగా మన పార్టీకి పేరు వచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఈ పెన్షన్లు అనేది మన 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేశారు. నిజంగానే మనం చాలా వెనుకబడి ఉన్నట్టే. 200 నుంచి 1000 రూపాయలు చేశారంటే 5 రెట్లు పెంచారంటే, ఒక్కసారి 5 రెట్లు పెంచి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారంటే మన పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోయేదానికి మన కార్యకర్తలు అయితేనే మనమైతేనే అందరూ ప్రజలు అవగాహన కల్పించి మన చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 రూపాయలకి తీసుకెళ్లారు అనేది ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా అందరూ ప్రచారం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పెన్షన్స్ రాని వాళ్ళకి వచ్చి కొన్ని అవకతవకల వల్ల ఆగిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ అలాట్ అయి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనీ శాంక్షన్ అవ్వలేదని నేమ్స్ ఏమో వచ్చున్నాయి, కానీ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వటం లేదు. అది కూడా త్వరలో వచ్చేదానికి ఇదవుతుంది. కాబట్టి వాళ్ళకి మనం చెప్పేటట్టు, అంటే మనం రాలేదని వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ వచ్చేటట్టు చూడాలని, ఇది ప్రజల్లో కూడా తీసుకెళ్లాలని. అంటే ఇస్తున్నాము, ఈ వాళ్ళు చేసుకున్న కొన్ని తప్పుల వల్ల ఆ వయసు తక్కువ వేసుకొని దానివల్ల అంటే పేర్లు పొరపాటు ఉండి ఆ విధంగా కొన్ని ఇదైనాయి. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ ఇస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి గైడ్ చేసి మీకు ఈ విధంగా వస్తుంది, మీరు చేసిన పొరపాటు వల్ల ఆగిపోయినాయి, మీకు ఎవరు ఆపలేదనేది చెప్తే సరిపోదు. అంటే మామూలుగా అవతల పార్టీ వాళ్ళు ఏంటంటే 200 నుంచి 1000 రూపాయలకు పెంచి చాలా ఆపేశారు అని ప్రచారం చేస్తున్నారు. కానీ మనం అది తిప్పుకొట్టే విధంగా మనం మాట్లాడేటట్టు ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఈ దీపం కనెక్షన్స్, ఇది గ్యాస్ కనెక్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చేదానికి, అంటే అందరికీ ఇవ్వమని, ప్రతి ఇంటికి ఇవ్వమని జీవో వచ్చిందని చెప్తున్నారు. అది కూడా అందరికీ గ్యాస్ కూడా అందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. మా ఊళ్ళో గ్యాస్ ఆగిపోయింది, కానీ మనం పెన్షన్స్ ఇచ్చే దగ్గర మనం తెలుగుదేశం పార్టీ ఇదేమి చూడటం లేదు. ఎవరు అర్హులో వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నాం. అదేవిధంగా గ్యాస్ కూడా ఎవరు అర్హులో వాళ్ళకే ఇచ్చే విధంగా ఉంటే మన పార్టీ చేసే మంచి పనిని మనం ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అవతల పార్టీలో ఉంటే మన పార్టీ వైపు వాళ్ళు మళ్ళీ విధంగా మన పనులు ఉంటే బాగుంటాయని నా ఉద్దేశం. ఇక్కడ నాకు మాట్లాడేదానికి అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జి గారికి థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మేడం గారు చిట్టుమూరు మండలం గురించి నీరు చెట్టు ప్రోగ్రాం కింద 3,45,00,000 ఇచ్చినందుకు ఆయనకి చిట్టుమూరు మండలం పార్టీ తరఫున, మండలం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసే పెన్షన్స్ కానివ్వండి, గ్యాస్ సబ్సిడీ గ్యాస్ కానివ్వండి, అన్నీ కూడా మనం ఒక వారం దాకా వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, అది ఇప్పటివరకు అందరూ చెప్పారు పెన్షన్స్ విషయము 200 ఇచ్చేటప్పుడు కానీ 75 రూపాయలు ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళు అంత ఇచ్చినా కూడా ఎక్కువ ప్రచారం చేసుకునేది. అదే మనం ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నా కూడా ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీ సభ్యులని పెడుతున్నారు. కానీ పంచాయత్ సెక్రటరీలు వాళ్ళు వచ్చినప్పుడు జన్మభూమి కమిటీ సభ్యులు ఖచ్చితంగా పంచాయత్ సెక్రటరీతో ఉండి వాళ్ళతో ఇంటింటికి పోయి, ఇంకో మీకు ఈరోజు మన చంద్రన్న 1000 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పి వాళ్ళకి గుర్తుగా మనం ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ ఇంకా మనకి ఇస్తున్నాయి, వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది. మనం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు బడి పిలుస్తుంది, కానీ పొలం పిలుస్తుంది. ప్రతి ఒక్క పేదల్ని పేదరికాన్ని నిర్మూలించి ప్రతి ఒక్క అందరినీ ఒకే స్థాయిలో చూడాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. వాటన్నిటినీ మనం ఒక వారధిలాగా ప్రజలకు తీసుకుపోయి మన పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు అంతకుముందు ఇందిరా ఆవాస్ యోజన కింద అనేక గృహాలు ఇచ్చారు మేడం. అప్పుడు అనేక కారణాల వల్ల పార్టీ వల్ల చిన్న చిన్న ప్రజాభిప్రాయాలు వచ్చాయి. అవన్నీ కూడా అక్కడే సమన్వయం మండల కమిటీలోనే మనం కొన్ని చర్చించుకునే చేసి కొంత సర్దుబాటు చేసుకోవడం. అప్పుడు కూడా ఏకాభిప్రాయం రాకపోతే కుదరకపోతే ఇక్కడ
నియోజకవర్గ సమన్వయ కమిటీలో మనం అందరం కూడా చర్చించుకునేసేసి పార్టీని మనము అందరం కూడా రోటల్లో పడకుండా ఖచ్చితంగా మన పార్టీ గౌరవాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కానీ నమ్మలేదు అని చెప్పేసి ఆయన చేస్తారని చెప్పేసి మనమంతా గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వేదిక పైన ఉండే లీడర్స్ ఎవరిని కూడా ఆయన నమ్మడం లేదు. కార్యకర్త లీడర్స్ అందరూ కూడా పార్టీలు మారిపోయారు. వాళ్ళందరూ కూడా నా కష్టకాలంలో చాలామంది నాయకులు బయటకు వెళ్ళిపోయారు. కార్యకర్తలే నన్ను అంటిపెట్టుకున్నారు. చివరి వరకు కూడా ఎండా మోసారి అన్నీ చేశారు. వాళ్ళకే అన్నీ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా అధికారాలన్నీ కూడా కార్యకర్తలు మీకే అందజేస్తున్నారు. అందుకు ఉదాహరణ ఏంటంటే జన్మభూమి. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్య నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద విశేష పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, బిల్లు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. దైవగణాల అధిపతివైల వెలిగే దేవా మహానుభావా, విద్యలకెల్లా నొత్సవై నుండెడి పార్వతి పుత్ర పావన గణపతి, విద్యా బుద్ధులు నొసగే గణపతి జ్ఞాన ప్రదాయక పాణి గణపతి. ముజ్జగములనే ఏలే గణపతి, మూడు లోకాల పాలన అధిపతి, ప్రతి పనిలోన ముందుగా నిలచి పసుపుతో మెరిసే చిక్షిప్త గణపతి, కోరిన వరములు నిచ్చే గణపతి, విఘ్నములన్నీ తీర్చే గణపతి, భక్తుల పాలిటి చింతామణిగా వెలిగే స్వామి లక్ష్మీ గణపతి, సస్యాధిపతి వై వెలిగే గణపతి, పాడి పంటల నొసగే గణపతి, గరిక పూజను కైకొను గణపతి, శ్రీకాణిపాక పరసిద్ధి గణపతి, మూగకు మాటను ఇచ్చిన గణపతి, అవిటిని నడిపిన మహిమా గణపతి, నేత్రదానము చేసిన గణపతి, శ్రీకాణిపాక పరసిద్ధి గణపతి, విహారపురి వరసిద్ధి గణపతి, జ్ఞానప్రదాయక బుద్ధి గణపతి, విహారపురినే కాణిపాకమని ధరణిలో నిలిపిన ధరణి గణపతి, కొలచిన వారికి కొంగున పైడిగా, తలచిన వారికి నీవే తోడుగా, తోడు నీడగా కాచే గణపతి కైవల్యదాత. గూడూరు 2వ పట్టణ సమీపంలోని మోదగవనంలో కొలువై ఉన్న వినాయక దేవాలయంలో గురువారం రాత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన పల్లకీ సేవలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా, నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడివైనావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతివైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమే ఓంకారమని విబుధులు చేసే గూడూరులోని సాయి సత్సంగ నిలయంలో చవితి సందర్భంగా హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. वायुपुत्रांजनी गर्भसंपूर्ण श्रीराम लक्ष्मणल सर्वभूत मंडल सर्व पिशाच मंडलोच्चाटन भूतज्वरे काहिकज्वर वाहिकज्वर त्राहिकज्वर चातुर्दिक संताप विषम माहेश्वर ताप वैष्णवज्वर मारे मारे शोषे शोषे सकलमायां भेदे भेदे ओम ह्रां ह्रीं ओम नमो भगवते श्री महाहनुमते परबलं क्षोभे क्षोभे सकलबन्धनमोक्षं कुरु कुरु शरत्सूल
గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న నారాయణమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. చిల్లకూరులోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణనాథుల విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామ బీసీ కాలనీలో గణేష్ విగ్రహం వద్ద గురువారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉభయకర్తలుగా శంకరయ్య, లక్ష్మమ్మలు వ్యవహరించారు.
గూడూరులోని త్యాగరాజ వీధిలో ఉన్న కృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి గూడూరులోని పాత బస్టాండు పురపాలక సంఘ కార్యాలయం ప్రాంతాల్లో ఆటో యూనియన్ ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద గణపతికి ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే పోటుపాలెం హరిజనవాడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. జై కొడత గణేశ జయములిప్పు బొత్స గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు బుజ్జి గణేశ గణేశ ఉదర శివ సుతాయ లంబోదర నివేదయ మనుబోలు మండలంలోని కాగితాలపూరు, మడమనూరు, మనుబోలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. కాగితాలపూరు క్రాస్ రోడ్లో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. జై కొడత గణేశ జయములిప్పు బొత్స గణేశ గణేశ
గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగిన తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ లంబోదర శివ సుతాయ లంబోదర నివేదయ నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పరుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నేర్పరం మాకు సోదర భావం మార్పులు మాలో కలిగేలా యుద్ధలో సా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హై హై గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ మనుబోలు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు దేవదానంను ఘనంగా సన్మానించారు. ఇటీవల రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుండి అవార్డు అందుకోవడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. తిరుమల రాయలు అనేటువంటి ఒక రాజుగారు, ఆయన ఒకే కన్ను ఉంటుంది, అందవిహీనుడు. నా గురించి అద్భుతంగా కవిత్వం చెప్పుకున్నాడంట కవిని. అన్నాటి కూడా అప్పుడు అందుకున్నాడు బాబు కవి జాకబ్ సార్ గారు. అన్నాటి కూడా హరుడవే, అన్నాటి కూడన్నప్పుడు అసుర గురుడివే, అన్నా తిరుమల రాయ కన్నొక్కటి మిగిలిగా అని కౌరవపత్రి అన్నాడు. అంటే దాని అర్థం, నీ ప్రక్కన వైపు ఉన్నట్లయితే 3 కళ్ళు శివుడు లాంటి వాడు, ఆయన కనుక లేకపోతే ఒంటి కన్ను శుక్రాచార్యుడు అనమాట, రాక్షస గురువు లాంటి వాడు. అది కూడా పోయింది అనుకోండి ధృతరాష్ట్రుడు లాంటి. మరి అధ్యాపకులు, తర్వాత వాళ్ళ హెడ్ మాస్టర్స్ కి, హెచ్ఎం వారికి, వారి తరఫున వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ, మరి ఇంకా పాత్రికేయులకి మరి నా యొక్క నమస్సమాన్యం తెలియజేస్తుంటున్నాను. మరి యొక్క అర్హతకి నాకైతే మరి నేను గ్రహించలేదు, కానీ అలా కొంతకాలానికి మరి అప్లై చేయమని మరి వచ్చినప్పుడు మరి యొక్క స్టేట్ అవార్డ్స్కి
నేను అప్లై చేయడం జరిగింది. మరి మా ప్రిన్సిపాల్ గారు దాన్ని రికమెండ్ చేశారు. తర్వాత పై అధికారులు మరి మా ఆర్జేడీ గారు కానీ మరి డిఈఓ గారు కానీ, అప్పుడు డిఈఓ గారు మరి బాబు జాఫర్ సార్ ఉన్నారు, ఇప్పుడు ఆర్ఓ అయ్యారు, తర్వాత వెంకటేష్ సార్ వచ్చారు. వీళ్ళందరూ కలిసి దాన్ని పంపడం జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ప్రతిష్ఠించిన లంబోదర విగ్రహం వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేశారు. ఆకాశంలో ఒక పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తారే నీవంటే పాడి పాడి. వచ్చినప్పుడు అప్పుడు దుర్యోధనుడు మాట్లాడే మాటలు మధ్యలో భీష్మ డైలాగ్ కూడా ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెప మన సూత సుతన ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి వరద్భోజన జననం ఎట్టిది, అది జుభుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగా గర్భమున జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పిస్తేవమ్మయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఓర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యగో రొందు తీశక్తిని, ఆ శక్తి చండాలాంగునందు పరాసురుని, ఆ పరాసురుని పల్లిపడుచైన మత్స్యగంధందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి పాండురాజును, మా ఇంటి దాసుతో ధర్మ నిర్మాణజనుడని నీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరములు బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులమును వ్యర్థవాదం ఎందులకు. నాయన సుయోధన, ఏరుల పౌరుల బ్రహ్మ ఋషుల జననములు మనము విచారింపతగినవి కావు. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న ప్రతి ఒక్కడు క్షత్రియుడు కాడు, అందులో రాజ్యమున్నవాడే రాజు. అట్టి రాజు ఈ కురుసభలో పాల్గొనటకు అర్హుడు. ఓహో, రాసరిక మా అర్హతను నిర్ణయించున్నది. కౌరవ సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరామమై వెలుగొందు అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతన్ని మూర్ధాభిషిక్తుని గావించదను. సోదరా దుశ్శాసన, చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు పెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే.
గూడూరులోని బజారు వీధిలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవనీనాథ కాణిపాకమున వెలసిన దేవా, శైవగణాల అధిపతి వైల వెలిగే దేవా మహానుభావా, విద్యలకెల్లా నొత్సవై నుండెడి పార్వతి పుత్ర పావన గణపతి, విద్యా బుద్ధులు నొసగే గణపతి జ్ఞాన ప్రదాయక పాణి గణపతి. ముజ్జగములనే ఏలే గణపతి, మూడు లోకాల పాలన అధిపతి, ప్రతి పనిలోన ముందుగా నిలచి పసుపుతో మెరిసే చిక్షిప్త గణపతి, కోరిన వరములు నిచ్చే గణపతి, విఘ్నములన్నీ తీర్చే గణపతి, భక్తుల పాలిటి చింతామణిగా వెలిగే. గూడూరులోని ఐసీఎస్ రోడ్లో వినాయక చవితి వేడుకల్లో భాగంగా శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. భూ కైలాసము ఈ క్షేత్రం, అందరికీ ఇది ఆరాధ్యం, మొక్కిన వారికి కైవల్యం, వరసిద్ధీశుడే మన దైవం. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. స్వయం సంభవుడు ఈ దైవం, కూపములో తను ప్రత్యక్షం, జలమే స్వామికి ఆసనము, బావియే దేవుని ఆలయము. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రోగులకు మెరుగైన వైద్య సేవలందించండి, మనుబోలు పీహెచ్సీలో డిఎంహెచ్ఓ తనిఖీలు. చవితి వేడుకల్లో పాల్గొన్న పొనక దంపతులు, విగ్రహాల వద్ద విశేష పూజలు, అనంతరం సన్మానాలు. విశేష పూజలందుకున్న గణనాథులు, విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. మోదగవనంలో వైభవంగా వినాయకునికి పల్లకీ సేవ, పట్టణ వీధుల్లో ఊరేగిన విఘ్నేశ్వరుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.